నమస్కారం. ఈ వారం తులారాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ నెల 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు ఈ వారంలో తులారాశి వారికి గ్రహస్థితులు మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. ఆలోచించి ముందడుగు వేయటం చాలా ముఖ్యం. వార ప్రారంభంలో కొంత మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. పనుల్లో ఒత్తిడి వలన చిరాకు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మీరు ధైర్యంగా ఉంటే అన్ని సమస్యలను అధిగమించగలరు. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ వారం సాధారణంగా ఉంటుంది. మీ పనిని మీరు సమయానికి పూర్తి చేస్తే మంచి పేరు వస్తుంది. అధికారులతో మితంగా మాట్లాడటం మంచిది. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించాలి. పార్ట్నర్షిప్ వ్యాపారంలో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా ఈ వారం స్థిరంగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించటం మంచిది. డబ్బును ఆదా చేయడానికి ప్రయత్నించండి. కుటుంబ విషయాల్లో కొంత అసహనం కనిపించవచ్చు. సహనం పాటిస్తే సమస్యలు తేలిగ్గా పరిష్కారం అవుతాయి. ఇంట్లో పెద్దల సలహా తీసుకోవటం మంచిది. వివాహితులకు ఈ వారం సాధారణంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు రావచ్చు, కానీ అవి త్వరగా సర్దుకుంటాయి. ప్రేమ విషయాల్లో ఉన్నవారికి ఇది పరీక్షా సమయం. మీ భావాలను స్పష్టంగా చెప్పడం మంచిది. అపార్థాలను దూరం చేసుకోవాలి. విద్యార్థులకు ఈ వారం కొంచెం కష్టంగా ఉంటుంది. ఏకాగ్రత లోపించవచ్చు. పట్టుదలతో చదివితే మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం పరంగా జాగ్రత్త అవసరం. తలనొప్పి, అలసట వంటి సమస్యలు రావచ్చు. సమయానికి నిద్రపోవటం చాలా ముఖ్యం. ఆహార విషయాల్లో జాగ్రత్త పాటించాలి. జంక్ ఫుడ్ తినటం మంచిది కాదు. యోగా, ధ్యానం చేయటం మంచిది. ఈ వారం దూర ప్రయాణాలు ఉండే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ వారం మీకు అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు తెలుపు. ఈ వారం మీరు దేవుణ్ణి ప్రార్థించటం మంచిది. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించటం శుభప్రదం. దానం చేయటం ద్వారా మంచి ఫలితాలు పొందగలరు. స్నేహితులతో మంచి సమయం గడపగలరు. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. అవి భవిష్యత్తులో ఉపయోగపడతాయి. మీ ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. నిరుత్సాహానికి లోనవ్వకండి. ప్రతి పని ధైర్యంగా చేయండి. ఈ వారం మీకు మెల్లిగా పురోగతి ఉంటుంది. తొందరపడకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు విజయాన్ని సాధించగలరు. ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలిక ఫలితాలను ఇస్తాయి. అందుకే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. పాత పనులు మళ్ళీ ప్రారంభించే అవకాశం ఉంది. అవి పూర్తి చేస్తే మీకు సంతృప్తి లభిస్తుంది.
మీ ప్రతిభను గుర్తించేవారు ఈ వారం మీ చుట్టూ ఉంటారు. వారి సహకారంతో మీరు ముందుకు వెళ్ళగలరు. కానీ అనుకోని వార్తలు వినే అవకాశం ఉంది. అవి మొదట ఆశ్చర్యానికి గురిచేసిన తర్వాత మంచిగా మారతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంటుంది. ఆ కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇంటి వాతావరణం కొంత మెరుగుపడుతుంది. సంతోషకరమైన వార్తలు ఇంట్లో వినిపిస్తాయి. మీ ఆలోచనలు ఈ వారం స్పష్టంగా ఉంటాయి. దాని వలన మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలరు. చిన్న చిన్న విజయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆ ఉత్సాహంతో మీరు మరింత ముందుకు సాగగలరు. ఈ వారం చివరిలో కొంత శుభవార్త వినే అవకాశం ఉంది. అది మీ జీవితంలో కొత్త మార్పులను దారితీస్తుంది. ఈ వారం మీరు కొత్త లక్ష్యాలను ఏర్పరచుకునే అవకాశం ఉంది. ఆ లక్ష్యాల కోసం కష్టపడే సంకల్పం మీలో పెరుగుతుంది. మీ సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకోవటం చాలా అవసరం. అది మీ విజయానికి కీలకంగా మారుతుంది. పెద్దల ఆశీర్వాదం ఈ వారం మీకు లభిస్తుంది. అది మీకు ధైర్యాన్ని ఇస్తుంది. మీ పనుల్లో నెమ్మదిగా అయినా స్థిరమైన పురోగతి కనిపిస్తుంది. అది మీకు విశ్వాసాన్ని పెంచుతుంది. మీ మాటపై నియంత్రణ ఉంచుకోవటం మంచిది. అప్పుడు కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి. మొత్తానికి ఈ వారం తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సహనం, క్రమశిక్షణ ఉంటే మంచి ఫలితాలు పొందగలరు. ధైర్యం మీకు పెద్ద బలం అవుతుంది. ఈ వారాన్ని సానుకూలంగా స్వీకరించండి. ప్రతి సమస్యను అవకాశంగా మార్చుకోండి. అప్పుడు మీ జీవితం మరింత మెరుగవుతుంది. ఈ రాశి ఫలితాలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.